ఎయిదర్ ఎంబీబీఎస్ ఆర్ బీటెక్. బట్ ఇండియాలో అసలు ఎంబీబీఎస్ కోర్స్ ఎలా ఉంది, ఎటువంటి ఆపర్చునిటీస్ మనకు ఇండియాలో ఉన్నాయి? ఫస్ట్ ఇండియాలో సీట్స్ అనేది లిమిటెడ్ మనకు. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంది వెన్ కంపారిటివ్లీ ఇండియాలో చేయడం అన్నారు. అది ఎంతవరకు నిజం? నిజమండి. ఎందుకంటే ఫారెన్లో కూడా అంతే అమౌంట్ అవుతుందా, లేకపోతే కంపారిటివ్లీ మనకు అఫోర్డబుల్ ప్రైసెస్కే ఉన్నాయా? డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అండ్ ద కంట్రీ. ఫారిన్లో చదివే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి థియరీ మాత్రమే ఉంటుంది. అన్ని కంట్రీస్లో కాదు. ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఫారిన్లో మనము ఎంబీబీఎస్ చేస్తే ఇక్కడ ఇండియాలో ఎటువంటి పర్మిషన్స్ మళ్ళీ మనము తీసుకో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ నోట్ పెడుతున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఫ్రమ్ విశాల్ ఓవర్సీస్. హలో అండి. హలో అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాయండి. సో యూజువల్గా చాలామంది ఎయిదర్ ఎంబీబీఎస్ ఆర్ బీటెక్ ఈ ఎక్కువ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అవ్వాలి అనుకుంటారు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ చూసుకున్నట్లయితే. అందులోనూ ముఖ్యంగా సైన్స్ తీసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ కంటే వేరే ఆప్షనే లేదు అనుకుంటారు. బట్ ఇండియాలో అసలు ఎంబీబీఎస్ కోర్స్ ఎలా ఉంది, ఎటువంటి ఆపర్చునిటీస్ మనకు ఇండియాలో ఉన్నాయి? ఫస్ట్ ఇండియాలో సీట్స్ అనేది లిమిటెడ్ మనకు. రాసేవాళ్ళు ఎక్కువ. ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత కూడా ఆ ఫీజు అనేది అంతా ఒక ఈక్వల్గా ఉండదు. మీకు గవర్నమెంట్లో సీట్ వస్తే ఒక రకమైన ఫీజు ఉంటుంది. ప్రైవేట్లో వస్తున్నప్పుడు మీకు 3 కేటగిరీలు డివైడ్ అవుతుంది. ఏ కేటగిరీ? ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండే ఆప్షన్స్. ఏదర్ ఇండియాలో మీకు ఫ్రీ సీట్ వస్తే ఓకే, పేమెంట్ సీట్ వస్తే మీకు కట్టుకునే పొటెన్షియల్ ఉంటే ఓకే, లేకపోతే మీరు డ్రాప్ అవుట్ అయ్యి లాంగ్ టర్మ్ అలాంటివి తీసుకోవాలి. తీసుకుంటారు, ఇంక్లూడింగ్ మీ. ఐ ఆల్సో హావ్ టేకెన్ లాంగ్ టర్మ్ యాక్చువల్గా 2 years 3 years కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటాం. అవును. ఇంకా వీటి మధ్య ఇంక స్ట్రగుల్ వద్దు, ఈ బ్యారియర్ బ్రేక్ చేద్దాం, ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఈ మెడిసిన్కి మధ్య ఉండే నీట్ బ్యారియర్ బ్రేక్ చేద్దాం అన్న వాళ్ళు ఫారెన్ ఎన్నుకుంటారు, ఫారెన్కి వెళ్తారు. సో చాలామంది చూసాము, అంటే ఒకప్పట్లో ఒక 10-15 years బ్యాక్ ఓన్లీ పర్టికులర్ కంట్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా, రష్యా ఇవే ఉండేవి. ఇప్పుడు నంబర్ ఆఫ్ కంట్రీస్ ఇంక్రీజ్ అయిపోయాయి. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంది వెన్ కంపారిటివ్లీ ఇండియాలో చేయడం అన్నారు. అది ఎంతవరకు నిజం? నిజమండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్రాడ్లో వచ్చేసరికి ఇప్పుడు రష్యా అనుకోండి, చైనా అనుకోండి, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఏ కంట్రీ అయినా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ వేరు ఉంటుంది. ఇప్పుడు రష్యాలో రష్యా లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ కూడా పెడతారు. సో ఈ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్కి మనకు రష్యన్స్ కాంపిటీషన్ కాదు మనకు. సో అందుకే ఈ సీట్స్ అనేది మనకు అంత ఈజీగా దొరకడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అందులో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకే. లోకల్స్ అందరూ ఫస్ట్ నుంచి లోకల్ మీడియం చదువుతారు కాబట్టి ఈ సీట్స్ అవైలబిలిటీ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ డిమాండ్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు కంట్రీస్. ఇంతకుముందు వెళ్ళే వాళ్ళు తక్కువ ఒక కంట్రీ, కొంచెం పెరిగారు ఇంకో కంట్రీ, ఇప్పుడు పెరిగారు కాబట్టి కంట్రీస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నుంచే వస్తుంది. వాళ్ళ లోకల్ మీడియం ప్రోగ్రామ్ చాలా తక్కువ. ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడు రష్యాలో లోకల్ మీడియం ప్రోగ్రామ్ లైక్ రష్యన్ మీడియంలో మీకు కనుక మెడిసిన్ చదివిస్తే 1.5 lakh ఉంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి 3 lakhs ఉంటుంది. సో దే ఆర్ ప్రిటీ మచ్ మేకింగ్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. మనకు వచ్చేసరికి ఇక్కడ అదొక కారణం మనకు వచ్చేసరికి. సో ఇప్పుడు అబ్రాడ్లో మీరు అన్నట్టు కొంచెం ఈజీ అయినప్పుడు ఫీ స్ట్రక్చర్, ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి కదా. మీరు ఇందాక ఎంబీబీఎస్ ఇండియాలో అయితే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అన్నప్పుడు అమౌంట్ పే చేయాలి. బట్ ఫారెన్లో కూడా అంతే అమౌంట్ అవుతుందా, లేకపోతే కంపారిటివ్లీ మనకు అఫోర్డబుల్ ప్రైసెస్కే ఉన్నాయా? డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అండ్ ద కంట్రీ. మీకు కంట్రీ యూనివర్సిటీని బట్టి మీకు ఓవరాల్ కోర్స్, మీకు ట్యూషన్ ఫీజ్ ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, ఎవ్రీథింగ్ 20 lakhs నుంచి 50 lakhs దాకా మీకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది ఆ యూనివర్సిటీ రెప్యుటేషన్ బట్టి, ఆ కంట్రీ రిప్రజెంట్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఉన్న ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్గా నన్ను ఒక సజెషన్ ఏమంటే, ఇప్పుడు బేసిక్గా సరే ఇప్పుడు మనకు ఎంబీబీఎస్ ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఇంతకు ముందంత లగ్జరీ లేదు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత. ఎందుకు? ఇప్పుడు సపోజ్ మీరు బీటెక్ ఉందనుకోండి, బీటెక్లో ఏమవుతుంది, డే 1 నుంచి వాళ్ళు స్పెషాలిటీ డిసైడ్ చేసుకుంటారు. నేను కంప్యూటర్స్, నేను మెకానికల్, నేను సివిల్ అని. కరెక్ట్. ఎంబీబీఎస్లో అలా ఉండదు. మనకు ఉపయోగపడే సబ్జెక్ట్స్ అన్నీ కొంచెం 5.5 years చదువుకుంటాం. సో తర్వాత దీని మీద స్పెషలైజ్గా మనం పీజీ చేస్తాం.
ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ ఎక్కువ అయిపోయేసరికి డాక్టర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు. వీళ్ళకి జాబ్స్ అనేది సరిగ్గా లేవన్నమాట. ఇప్పుడు ఏదర్ పీజీ ఒకటే ఆప్షన్, పీజీ రాని వాళ్ళు ఏం చేయాలి, దాని మీద జాబ్ చేసుకోవాలి. ఇప్పుడు జాబ్ చేసుకుంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు చూడండి, ఎంబీబీఎస్ ఓన్లీ ఎంబీబీఎస్. ఫస్ట్ ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్ లైక్ పీజీ, సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు మీరు కార్డియాలజిస్ట్ అవ్వాలనుకోండి ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ 5.5 years చేయాలి. 5.5 years. నీట్ పీజీ అనే ఎగ్జామ్ రాసి జనరల్ మెడిసిన్లో పీజీ చేయాలి. తర్వాత నీట్ సూపర్ స్పెషాలిటీ అనే ఎగ్జామ్ రాసి కార్డియాలజీ చేయాలి. ఓకే. సో ఇది ఓవరాల్ మీకు 11 to 12 years పడుతుంది ఈ టోటల్ చైన్ అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు జనాలకి ఐడియా లేనప్పుడు ముందు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఆ వచ్చిన సివియారిటీని బట్టి ఇది మన వల్ల కాదు అని చెప్పి జనరల్ ఫిజిషియన్కి, అంటే జనరల్ మెడిసిన్ పీజీలు రిఫర్ చేసేవాళ్ళు. తర్వాత ఈ జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా, డాక్టర్స్ కూడా ఇది కొంచెం కాంప్లికేషన్ ఉందని కార్డియాలజిస్ట్కి రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, రిఫరల్ సిస్టమ్ లేదు, డైరెక్ట్ కార్డియాలజిస్ట్కి వెళ్ళిపోతున్నారు. హార్ట్లో ప్రాబ్లమ్ వస్తే కార్డియాలజీ ఏ స్పెషాలిటీకి ఎక్కడ వెళ్ళాలనే క్లారిటీ జనాలకు ఉంది. దీనివల్ల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ సఫర్ అవుతున్నారు. అంటే వీళ్ళకి వచ్చే కేసెస్ ఎలా అవుతున్నాయంటే, ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ అథారిటీ మీకు యాంటీబయాటిక్, ఇప్పుడు బయట కంట్రీస్లో మీకు యాంటీబయాటిక్ కావాలన్నా తీసుకు దొరకదు, మీకు ఏదన్నా పెయిన్ కిల్లర్ కావాలన్నా అది తీసుకు దొరకదు, ప్రిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అథారిటీ ఎవరెవరికి ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్లు ఇవ్వచ్చు, నర్స్ ఇవ్వచ్చు, కెమిస్ట్ ఇవ్వచ్చు, డ్రగ్గిస్ట్ ఇవ్వచ్చు, మనకు ఆర్ఎంపీ ఇవ్వచ్చు. ఇంతమంది ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఛాన్సెస్ తక్కువ అవుతుంది. అరే ఎందుకు వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళటం, కొంచెం ఎక్కువ ఇది, కన్సల్టేషన్ పే చేయాలి, డోస్ అంటారు, ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ 2 రోజులు అయిపోయింది అని డివిజన్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీకు రీసెంట్గానే ఒక 3 months బిఫోర్ ఢిల్లీలో ఒక 20 పోస్ట్ అనౌన్స్ చేశారు జూనియర్ డాక్టర్స్కి, ఎంబీబీఎస్ డాక్టర్ 500 మంది వచ్చారు. పొజిషన్ అలా తయారైపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, నేను అందుకే చూస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ఇట్స్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అంతే. సో యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ విత్ అ లైసెన్సింగ్ ఎగ్జామ్ లైక్ పీజీ ఎగ్జామ్. సో ఇట్స్ ఎ ప్రీ రిక్విసైట్ టు గివ్ పీజీ ఎగ్జామ్. ది సోల్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మీరు ఎంబీబీఎస్ మీద అంత లగ్జరీ ఉండదు. సో ఇప్పుడు మనకు ఐడియా ఏం రావాలి, దీని మీద కోట్లు ఖర్చు పెట్టుకోవడం మూర్ఖత్వం. అంతే కదా, ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక ఎగ్జామ్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఎందుకు దాని మీద పెట్టాలి. సో ఇదే సైకాలజీ నేను అబ్రాడ్ కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు మీరు అబ్రాడ్కి వెళ్ళినా కూడా 40-50 lakhs ఖర్చు పెట్టినా కూడా ఇక్కడ వచ్చి ఎగ్జామ్స్ రాయాల్సింది. కరెక్ట్. సో అందుకే నేను ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం మాట్లాడతామంటే, ఏ ప్రోగ్రామ్స్తో అలాంటి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు. కరెక్ట్. వెళ్ళాము ఏదో చేసుకొని వచ్చాం, ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత మనం ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇది చేయన్నప్పుడు ఇన్సల్టింగ్గా ఫీల్ అవ్వకూడదు. ఒక మినిమం క్వాలిటీ డిగ్రీ విత్ రీజనబుల్ బడ్జెట్, అది సరిపోతుంది మనకు. హైయర్ బడ్జెట్స్ అవసరం లేదు. ఓకే. సో నిజంగానే రీజనబుల్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు క్వాలిటీ అంటే, ఇక్కడ మనకు ప్రాక్టికల్స్తో పాటు థియరీ కూడా చెప్పడం జరుగుతుంది, థియరీతో పాటు ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారు. బట్ బేసిక్గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, ఫారిన్లో చదివే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి థియరీ మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్స్, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనకు పెద్ద స్క్రీన్లో వేసి చూపిస్తారు, వీల్ జస్ట్ లుక్ అట్ ఇట్ అన్నట్టు ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అపోహ కాదు, నిజమే. అంటే అన్ని కంట్రీస్లో కాదు. ఏమవుతుందంటే, ఇక్కడ మీరు ఇప్పుడు మన ఇండియన్ మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే, మన మెడికల్ కాలేజ్కి ఒక సొంత హాస్పిటల్ టైఅప్ ఉంటుంది. ఓకే. లైక్ కామినేని, ఒస్మాని అలా ఉంటుంది. బయట కంట్రీస్లో ఏంటంటే అవసరం లేదు. మనం ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని టైఅప్ అవ్వచ్చు ఒక ప్రైవేట్ హాస్పిటల్స్తో. ఇప్పుడు మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఒక మెడికల్ కాలేజ్కి హాస్పిటల్ కనుక్కుంటే, మీరు ప్రాక్టికల్ అన్నారు కదా, ఈ ప్రాక్టికల్ ఇయర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్న ఒకళ్ళు ఉంటారు, హెచ్ఓడి అంటాం. ప్రైవేట్ క్లినికల్స్లో హెచ్ఓడి అన్నాం కదా, చీఫ్ సర్జన్, హెడ్ సర్జన్, చీఫ్ ఫిజిషియన్ అంటాం. సో ఎప్పుడైతే ఒక కాలేజ్లో ఇలా ప్రతి బ్రాంచ్కి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో అప్పుడు మీ క్లినికల్స్ క్రమంగా వెళ్తాయి. సో ప్రైవేట్ క్లినికల్స్లో వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. మనం ఇంగ్లీష్ మీడియంకి వెళ్తాం, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ క్లినికల్స్కి వెళ్ళినప్పుడు, ప్రైవేట్ హాస్పిటల్ క్లినికల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్, స్టూడెంట్ కాదు. ఓకే. ఇప్పుడు గుంపుగా 10 మంది స్టూడెంట్స్ ఇరిటేట్ చేస్తున్నారు అనుకోండి, పేషెంట్ రాడు కదా. 100% అందుకు వాళ్ళు ప్రాక్టీస్ ఇబ్బంది పడుతుందని చెప్పి జస్ట్ షాడోయింగ్, లేకపోతే వస్తే రండి లేకపోతే రావద్దు అన్న ఇదితో వెళ్తుంది. కాబట్టి అక్కడ క్లినికల్స్ లేవు.
సో ఇప్పుడు అబ్రాడ్ కూడా క్లినికల్స్ ఉంటాయి, కానీ నేను చెప్పినట్టు ఎవరికి వాళ్ళకి టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. ఓకే, సో అటువంటి అటువంటి యూనివర్సిటీస్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం బెటర్. కొంతవరకు. ఇంకోటి ఏంటంటే పేషెంట్ ఫ్లో. మన దగ్గర మన రోజుకి 100-200 ఓపీ కూడా ఉంటుంది. చాలా మంది బయట కంట్రీస్లో అలా చేయరు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. అపాయింట్మెంట్ బేస్డే ఉంటుంది. ఎందుకంటే ఏమైనా తేడా జరిగితే ఇన్సూరెన్స్ వాళ్ళు సూ చేస్తారు కోర్టుకి వెళ్ళి. అందుకే వాళ్ళు అంత రిస్క్ చేయరనమాట. 20-30 పేషెంట్స్ అలా తీసుకుంటారు. పేషెంట్ ఫ్లో కూడా తక్కువే ఉంటుంది. అండ్ వాళ్ళు కొంచెం కోల్డ్ కంట్రీస్లో ఉండటం వల్ల కొంచెం ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా ఉండవు మనలాగా. కొంచెం హెల్దీ వస్తే పెద్ద కేసెస్ వస్తాయి, కానీ చిన్న చిన్న కేసెస్ మనం చాలా తక్కువ ఉంటాయి. సో యూజువల్గా మీరు అన్నట్టు ఫారిన్లో మనము ఎంబీబీఎస్ చేస్తే ఇక్కడ ఇండియాలో ఎటువంటి పర్మిషన్స్ మళ్ళీ మనము తీసుకోవాలి, ఐ మీన్ టు సే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి అంటూ ఉంటారు. సో ఎటువంటి పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి పెడుతున్నారు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అంటారు. దీని పాసింగ్ పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ 20%. అంటే 100 మంది రాస్తే 20 మందే పాస్ అవుతున్నారు. 20 మందినే పాస్ చేస్తున్నారా, లేకపోతే 20 మందే పాస్ అవుతున్నారు? ఎందుకు దాని వెనక మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఎక్కడైనా మెడిసిన్ చదవండి, నాన్ క్లినికల్, క్లినికల్, థియరీ ప్రాక్టికల్నే ప్రొఫెషనల్గా నాన్ క్లినికల్ అంటారు. నాన్ క్లినికల్ అంటే థియరీ, క్లినికల్ అంటే ప్రాక్టికల్. ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ 300 మార్క్స్కి పెడతారు. 150 ఏమో నాన్ క్లినికల్ నుంచి వస్తాయి, మిగతా హాఫ్ ఏమో క్లినికల్ నుంచి వస్తాయి. ఇక్కడ ర్యాంకింగ్ అనేది ఏం లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు. కట్ ఆఫ్ మార్కింగ్ 50% తెచ్చుకోవాలి అంతే. అది ఎలానే తెచ్చుకోండి. ఫస్ట్ పేపర్లో 140 తెచ్చుకోండి, సెకండ్ పేపర్ 10 తెచ్చుకోండి, లేకపోతే ఫస్ట్ 150 తెచ్చి సెకండ్ పేపర్ 0 తెచ్చుకోండి, అబ్జెక్షన్ లేదు. సో దీనివల్ల ఏంటంటే మన వాళ్ళు పూర్తిగా ప్రిపేర్ అవ్వరు, ఏదో ఒకటి ప్రిపేర్ ఈజీ అనుకుంటారు. అండ్ మీకు అంత స్కోర్ వచ్చినా కూడా ఎక్కడ ప్రిఫరెన్స్ లేదు కదా. ఇప్పుడు మీకు 300కి 280 వచ్చినా మీ గురించి పేపర్ లేరు. జస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేసిన కోచింగ్ అకాడమిక్ ప్రమోషన్ తప్పితే ఇంకా మీకు పాస్ అయినా హై స్కోర్ చేసినా ఒకటే ప్రిఫరెన్స్. అండ్ దాని తర్వాత జాబ్ ఎత్తుకోవడం అనేది గగనం. సేమ్ ఇంకా లైసెన్స్ వచ్చిన తర్వాత నీకు ఎంత వచ్చిందని నేను చూడరు. నెక్స్ట్ మీకు ఒక రాబోయే ఫ్యూచర్లో లైక్ 1 to 2 ఇయర్స్లో ఇలా మన వరకు స్పెషల్ ఎగ్జామ్ అనేది ఉండదు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు మన ఎన్ఎంసీ. ఇంతకుముందు ఎంసీఐ అనేవాళ్ళం, ఇప్పుడు ఎన్ఎంసీగా డిజాల్వ్ అయింది. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ బోత్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కి, అబ్రాడ్ మెడికల్ స్టూడెంట్స్కి కామన్ ఎంట్రన్స్. ఇంక ఫర్దర్గా పీజీ ఎగ్జామ్స్ ఉండవు. ఇంక నెక్స్ట్ 2 పార్ట్స్ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2. ఇంక ఇది క్లియర్ చేసిన వాళ్ళకి లైసెన్స్, ఇందులో స్కోరింగ్ చేసిన వాళ్ళకి ఎస్పెషల్లీ నెక్స్ట్ పార్ట్ 1 అనేది స్కోరింగ్ అండి. ఇప్పుడు నీట్ 1 రాసినట్టు నెక్స్ట్ పార్ట్ 2 అనేది ప్రాక్టికల్ ఎగ్జామ్. అంటే ఒక సిమ్యులేటెడ్ పేషెంట్ కూర్చొని ఉంటారు, డాక్టర్ ఒక కేసు ఇస్తారు, మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనం ఏమనుకుంటున్నాం, ఏం డయాగ్నోస్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి పాస్ ఆర్ ఫెయిల్గా జడ్జ్ చేస్తారు. సో నెక్స్ట్ పార్ట్ 1లో ఎంతైతే స్కోర్ చేస్తున్నామో దాని మీద కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కూడా అదే సిచ్యువేషన్. కాదు మనకి ఛాలెంజింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఆప్షనల్గా తీసుకొని వెళ్ళాం, ఇప్పుడు నుంచి పూర్తిగా చదవాలి. ఇప్పుడు నో మోర్. ఇప్పుడు మనం 150 ప్రిపేర్ అవుతాను, ఇంకో 150 వదిలేస్తాను, లేదు, ఇంకా మొత్తం చదవాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.